మీరు ప్రయత్నం చేయండి. 100% పోలింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా మా కార్యకర్తలకు అందరూ కూడా అప్పీల్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ అప్పీల్ చేయాలని చెప్పి ప్రజాస్వామ్యంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాళ్ళకి సహకరించాలని చెప్పి కోరడం జరిగింది. అప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎట్టి బస్సులో ఏ ఒక్కరు కూడా ఓటు హక్కును వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. ప్రలోభాలకు లేకండి. నిజాయితీగా నిబద్దతతోని దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం మీ ఓటు హక్కును వినియోగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా పెరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆలోచన వచ్చింది. నా ఓటును తప్పకుండా వేయాలి. ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వేయాల్సిందే. కాబట్టి ముఖ్యంగా నవయువ ఓటర్స్, కొత్తగా ఓటు హక్కు పొందినటువంటి యూత్ అంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని ఓటింగ్కి రావాలి. వాళ్ళ తాతనా, వాళ్ళ అమ్మమ్మనా, వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా కూడా వాళ్ళందరినీ మీరే స్వయంగా